నమస్కారం. నేను శ్రేఖ. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? గుడ్ మార్నింగ్. పొద్దున్నే 6:30కి లేచాను. ఈ వాటర్ మొత్తం తాగేస్తా. యాక్చువల్లీ ఈరోజు కొంచెం ఎక్కువ వర్క్ ఉందన్నమాట ఇంట్లో. నార్మల్ వర్క్ అంటే కొంచెం ఎక్కువ పని పెట్టుకున్నాను. అందుకే పొద్దున్నే లేచి కూర్చున్నాను. ఈరోజు ఎట్లయినా కంప్లీట్ చేసుకోవాలని. లే లేజీగా కూర్చుంటే అట్లాగే అయిపోతుందండి. ఈరోజు కొంచెం బెడ్షీట్స్, దుప్పట్లు ఇవన్నీ వాష్ చేసేవి ఉన్నాయి. ఎక్కువేం కాదు, ఒక 3-4 అనుకుంటాను. అయినా నాకు బ్యాక్ పెయిన్ ఉందిలేండి. ఆ 3-4 అయినా కొంచెం కష్టం అయిపోతుంది. సో పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు మనం ఉతుక్కుంటూను అట్లా ఉండాలి కాబట్టి, సో వాళ్ళు తొక్కుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ వాష్ చేయడానికి పెట్టుకున్నాను. నార్మల్గా వాష్ చేస్తూనే ఉంటాను, అయినా సరే ఇంక తప్పదు కదా. సో కిచెన్లో కూడా కొంచెం క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. మార్నింగ్ తీసేసాను, అంట్లన్నీ కడిగేసాను. చూడండి ఇప్పుడు 7:30 ఏమైంది. 7:30కి పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు, నేనేమో ఇది పెట్టుకున్నాను అనమాట. మీరు చూసారా, ఈ స్క్రబ్బర్ నీట్గా కడిగి పెట్టేసుకుంటాను. దాంట్లో ఏమైనా డర్ట్ పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్ ఏమి ఉండకుండా వాష్ చేసుకొని పైన పెట్టేసుకుంటాను. తర్వాత షింక్ వాష్ చేయడానికి మాత్రం ఇంకో స్క్రబ్బర్ పెట్టుకుంటాను అనమాట. అంటే నాన్ స్టిక్ వాటిలో మనకు వస్తాయి చూడండి, నాన్ స్టిక్ కొత్తవి కొనుక్కున్నప్పుడు దాంట్లో వస్తుంది ఒక స్క్రబ్బర్, అది పెట్టుకుంటా అనమాట. సో ఎప్పుడు ఈ కౌంటర్ టాప్ అనేది వాష్ చేసుకుంటూనే ఉంటాను. వాటర్తో వాష్ చేసుకుంటాను, వెట్ వైప్తో క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. బట్ ఈరోజు మాత్రం ఈ టైల్స్ ఉన్నాయి కదా వాల్స్కి, అవి కూడా క్లీన్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో పిల్లలు వెళ్ళే టైము అయినా సరే హడావిడిగా చేస్తుందనమాట. నేను ట్రైపాడ్కి ఫోన్ పెట్టుకోవచ్చు, బట్ నేను ఏంటంటే నైటీలో ఉన్నాను కదా, కొంచెం నైటీ అవాయిడ్ చేద్దామని చెప్పి నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకొక చేత్తో వాష్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం హడావిడిగానే ఉంది. బాగా టైర్డ్ అయిపోయాననమాట ఈరోజు. ఎక్కువ వర్క్స్ పెట్టుకున్నాను అనమాట. అంటే ఇట్లాంటి డర్ట్ ఉన్నాయి, కొంచెం క్లీన్ చేసుకునేవన్నీ పెట్టుకున్నాను ఈరోజు పని. నేను నిజంగా చెప్తున్నాను, ఇంట్లో నార్మల్గా అన్నం కూరలు వండుకొని జస్ట్ టయానికి ఇల్లు తుడుచుకొని ఇల్లు చిమ్ముకొని ఉంటే బాగుంటుందండి. కానీ ఈ డీప్ వర్క్స్ మనం ఈ డీప్ క్లీనింగ్ వర్క్స్ పెట్టుకున్నామంటే పద్దాకలా అసలుకి ఉన్న ఓపిక కూడా పోతుంది. నేనైతే ఒక 2-3 డేస్కి పెట్టుకుంటూనే ఉంటా ఏదో ఒక వర్క్. ఇప్పుడు ఈ కిచెన్కి క్లీన్ చేసైనా మళ్ళీ టీవీ యూనిట్ దగ్గర మళ్ళీ దుమ్ము పట్టుకొని వస్తుంది. అది రేపు క్లీన్ చేసైనా మళ్ళీ ఎల్లుండి మళ్ళీ కిచెన్లో మళ్ళీ డీప్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ కబోర్డ్స్ కదా, కొంచెం గాలిపోక ఏదన్నా స్మెల్ వస్తాను అట్లా ఉంటుందన్నమాట. ఎక్కువ మనం కేర్ తీసుకోవాలి వీటి మీద. సో నాకెందుకో కిచెన్ నీట్గా ఉంటే, కిచెన్ కానీ వాష్రూమ్స్ కానీ నీట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నా వరకు. అంటే అందరికంటే టైం ఉన్న వాళ్ళు చేసుకుంటారు, లేదంటే పాపం వాళ్ళు ఒక వారానికి ఒకసారి అట్లా చేసుకుంటారు కదా. నేను మాత్రం ఎట్లాగో ఇంటి దగ్గరే కదా ఖాళీగా, ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాను ఫ్రెండ్స్. నాకు ఇదే సరిపోతుంది పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి. సో వన్స్ మీకు అలా చూపిస్తున్నాను. పిల్లలు ఉన్నారు, స్నానాలు చేస్తున్నారు. సో నేను ఇదంతా క్లీన్ చేసుకొని ఎగ్స్ కూడా బాయిల్ చేశాను అనమాట వాళ్ళకి. సో బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ చేసేలకి నా పని అయిపోతుంది. ఆల్రెడీ చెయ్యి ఇప్పుడిప్పుడే తగ్గుతుందనమాట. సో పిల్లలకి ఇడ్లీ బయట తెప్పించాను, బికాస్ ఆ 2 ఇడ్లీ తిని వాళ్ళు వెళ్ళి స్కూల్లో ఉండాలంటే కష్టం, అందుకని బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను అనమాట. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు టిఫిన్ లేదు ఫ్రెండ్స్, అందుకని నేను క్యారెట్ ఇవి కట్ చేసుకున్నాను. ఇంకోటేంటి, బట్టలన్నీ పైన వాష్ చేశాను అనమాట. చాలా టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 11 అయ్యింది ఇవన్నీ వాష్ చేసి ఆరేసేలకి. సో పిచ్చిదాన్ని ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో దోశ పిండి ఒక్క దోశకొచ్చేది ఉంది, అది మర్చిపోయి టిఫిన్ ఏం లేదనుకుని అవి తినేసా. అయినా ఏం పర్వాలేదు, మన మంచి కోసం ఒక దోశకుంది అందుకని ఒక ఎగ్గల దోశ మీద వేసేసాం అనమాట. మనకి ఒక దోశ సరిపోతుంది కదా. సో ఎలాగో నాకే కాబట్టి కొంచెం పచ్చిమిర్చి కారం అట్లా దంచేసాం దాని మీద. మంచిగా దిబ్బ రొట్టెలాగా పోసుకొని నాకు ఒక్కటే తింటే కడుపు నిండేస్తుంది ఎందుకో. విడిగా అయినా సరే నాకు 1 ఎగ్ దోశ ఆనియన్స్ వేసుకున్నానంటే నాకు సరిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంతే కదా. ఓకే, మై ఫైనలీ దోశ. లంచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్.
అన్నము, ఎగ్ ఫ్రై, ఎందుకంటే అది మా వాడి కోసం. పులిహోర చేశాను. మార్నింగ్ కొంచెం ఉంచుకున్నా అనమాట. నాకెందుకో మొత్తం తినబుద్ధేయలేదు. క్యారెట్ కీరా అండ్ బీరకాయ కూర చేశాను. ఎలా ఉంది మా సింపుల్ లంచ్? పిల్లలకి ఎగ్ రైస్ కొంచెం కలిపిచ్చాను, ఎగ్ ఫ్రై అండ్ పులిహోర అండ్ బీరకాయ అన్నం. ఆ 3 కలిపిచ్చేసాను. కుమ్మేసి వెళ్ళిపోయారు. తర్వాత నేను లాగిచ్చేసిన. నేనేంటంటే ఆవకాయ పచ్చడితో కలుపుకొని తిన్నాను అనమాట. సో అంతే. సో ఈవినింగ్ ఏం చేస్తా అంటే వాడికి చెప్పా. వాడికి ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి చెప్పాలండి. ఈవినింగ్ అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తే వాడు మాట వింటాడు. కేక్ చేస్తున్నాను అనమాట. గోధుమ పిండి తీసుకున్నాను. ఒక ఎగ్, బెల్లం మిక్సీకి వేసుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకొని మిక్సీకి వేసి పెట్టేసుకొని దాంట్లో కొంచెం గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ తీసుకొచ్చాను కదా మొన్న డీమార్ట్లో. సో అది వేసాను. నాకు అర్థమైంది బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసాను, అందుకే కొంచెం ఉప్పగా ఉంది. ఏం పర్లేదు, మనం ఏం కేక్లు ఏం పెద్దగా ఎక్కువ ఏం చేయాలి. అప్పుడెప్పుడు కరోనాలో చేసాం, మళ్ళీ ఇప్పుడు చేస్తాం. వెనీలా సెన్స్ కొంచెం వేసాను. ఇంక మొత్తం అట్లా ఆ బ్యాటర్ అంతా కలిపి పెట్టేసుకొని ఒక్కటేమో ప్యాన్ కేక్ లాగా వేసాను, కొంచెమేమో కేక్ బ్యాటర్ లాగా అట్లా ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట. మా వాడు ప్యాన్ కేక్ అడుగుతున్నాడు అందుకని చెప్పి వాడికి మళ్ళీ ఒక ప్యాన్ కేక్ లాగా అట్లా వేసాను అనమాట. సో నైట్ పడుకునేటప్పుడు కమ్మలు తీస్తాను ఫ్రెండ్స్. నాకు కొంచెం చెవులు కొంచెం ఇరిటేటింగ్ అట్లా అనిపిస్తాయి. పెట్టుకోవడం మర్చిపోయాను మళ్ళీ మార్నింగ్ టైము. సో ఆల్మోస్ట్ రెడీ అవుతూ ఉన్నాయి. సో తీసాను అనమాట ఈ ప్యాన్ కేక్. వాడు ఫుల్ ఎంజాయ్ అనమాట. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడే కాదు, మా అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కాకపోతే కొంచెం బేకింగ్ పౌడరు 1 స్పూన్ మొత్తం ఫుల్ వేసినట్టున్నాను. అట్లా వేయకుండా కొంచెం వేసుకోవాలట్టుకుంది. నేను చిన్న కేకే ప్రిపేర్ చేశాను కదా, అందుకు కొంచెం ఎక్కువ అయిందనమాట. సో ఫైనలీ మన కేక్ కూడా తీసేసి హర్షీస్ తెచ్చాను కదా, అది వేసాను అనమాట దాని మీద. ఊరికే అలా అప్పటికి చూడండి వేలు పెట్టినా నాకేస్తూ ఉంటాడు వాడు. సో వాళ్ళకి ఏదో ఓ చిన్న ప్రయత్నం అంతే. పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా అమ్మ కేక్ చేసిందని చెప్పి. టేస్ట్ అయితే బాగుంటుంది, ఏం పర్వాలేదు, బాగుంది. ఏమీ లేదు కదా, బెల్లము, గోధుమ పిండి అంతే. హర్షీస్ అలా వేస్తున్నారు. వాడు చూడండి ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు అమ్మాయికి. అంతే. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్